ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం 1 యోహాను 2:25. నిత్య జీవం ఆయన అనుగ్రహిస్తాననేది ఆయన మనకు చేసిన వాగ్దానం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని. యేసు ప్రభుని నమ్ముకున్న మనందరికీ తెలుసు మరణం తర్వాత ఒక జీవితం ఉంటుంది అని. అది పరలోకం కదా. ఈ లోకంలో మహా అయితే 70-80 సంవత్సరాలు బ్రతుకుతాం అంతే కదా. తర్వాత చనిపోయాక మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో మనం లోకంలో చేసిన క్రియలతో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన చెప్పాడు, నేనే మార్గం. ఎక్కడికి మార్గం అంటే నిత్య జీవానికి. ఆ నిత్య జీవంలో మనం సంతోషంగా ఉండొచ్చు యేసుతో. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు యేసే మార్గంలో నడిచి ఆయన క్రియలను, ఆయన ప్రేమను ఇతరులకు చూపించి వారిని కూడా నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టాలనేది ఆయన చిత్తం. కానీ మనం ఈ లోకం వైపుకి ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నాం. పాపానికి ఎక్కువ లొంగిపోతున్నాం. పాపంలో పడిపోయిన వారు నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒకసారి అటు వెళ్తే ఇంకా అంతే, మళ్ళీ తిరిగి రావడం ఉండదు. కాబట్టి ఈ రీల్ చూస్తున్నాను, నిత్య జీవానికి వెళ్తావో లేక నరకానికి వెళ్తావో నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ పాపంలో ఉన్నావేమో, బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, పాపాన్ని కడిగేస్తున్నాను, ఎద్దకు తిరిగి రా, నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. మరి నువ్వు రాగలవా? ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక.